నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మమతా సత్యం. ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వంట చేయని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా వస్తుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తే కూడా ఈ విధంగా చేసుకొని చూడండి, ఎంతో ఈజీగా ఉంటుంది. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని ఒకసారి కడిగి మంచిగా నీళ్ళు వంపేసి పెట్టుకోండి. నీళ్ళు వంపేసి కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, తగినంత కారము, ధనియాల పౌడరు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, మనం ముందుగా దంచుకున్న మసాలా, ముందుగా మంచిగా వేయించుకున్న ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ పిండుకొని మంచిగా కలుపుకోండి. ఆ ముక్కలకు మంచిగా పట్టేలాగా మంచిగా పిసుకుతూ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి తగినంత ఉప్పు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అన్నీ వేసి స్టవ్ మీద పెట్టి మంచిగా మరగనివ్వండి. ఇది ఎంత మంచిగా మరిగితే అంత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మంచిగా మరగాలి. మరిగిన తర్వాత అలాగే మనం మంచిగా కలుపుకున్న దాంట్లో 1 కప్పు పెరుగు వేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. అలాగే మనం రైస్ ఉడుకుతుండగా ఒకసారి కలిపి మెత్తగా ఉడకకుండా 75% ఉడికిన తర్వాత మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న చికెన్లో మంచిగా ఉడికిన తర్వాత ఈ రైస్ని దాంట్లో వేయాలి. మంచిగా ఉడికిన రైస్ని వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల్ని కొంచెం నెయ్యి, ఒక గుడ్డు కావాలంటే ఒక గుడ్డు కూడా పెట్టుకోవచ్చు, పెట్టి మూత పెట్టి మంచిగా ఒక 15-20 నిమిషాలు మంచిగా ఉడకనియండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. ముక్క ఎంతో మంచిగా ఉడికిందండి, చూడండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. అలాగే మమతా సత్యం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.